విశాఖలో నలుగురు విద్యార్థులు మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. హాస్టల్ నుండి తప్పించుకుని నలుగురు విద్యార్థులు పరారయ్యారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మిస్సింగ్ అయిన వారిని 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తిక్, చరణ్ తేజ, రఘు అనే విద్యార్థులుగా గుర్తించారు. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు ఈ విద్యార్థులందరూ కూడా. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో సీసీటీవీ ఫుటేజెస్ ను చెక్ చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నలుగురు విద్యార్థులు కూడా ఎందుకని హాస్టల్ నుంచి వెళ్ళిపోయారు? కావాలని వెళ్ళిపోయారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా? ఏంటి, ఏదైనా సమాచారం ఇచ్చారా ఎవరికైనా? విశాఖ జిల్లా కోర్టు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి కిరణ్ కుమార్, కార్తిక్, చరణ్ తేజ, రఘులు అనే నలుగురు విద్యార్థులు కూడా హాస్టల్లో నుంచి పారిపోయినటువంటిది అయితే కనిపిస్తోంది. నలుగురు కూడా ఏ హాస్టల్లో చదువుతూ ఉన్నారు. అయితే వీళ్ళు వెళ్ళిపోతున్నటువంటి అంటే వాళ్ళు హాస్టల్ నుంచి పరారీ అవుతున్నటువంటి విజువల్స్ కూడా లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఏంటనేది మాత్రం తెలియదు. అయితే ఆ ఇంటికి అంటే పిల్లల నుంచి ఏ విధమైనటువంటి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు మిస్సింగ్ కేసు అయితే నమోదు చేసి అటు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు నలుగురు వెళ్లిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలిసి రాలేదు. అయితే వాటిని మాత్రం వీళ్ళు వెళ్ళిపోయినటువంటి సీసీ ఫుటేజ్ పరిశీలించి పోలీసులకు కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేదా వీళ్ళే కావాలని బయటకు వెళ్ళిపోయారు అనే వివరాలు కూడా తెలియాల్సింది. అంటే వీళ్ళెవరు కూడా చిన్నపిల్లలు అయితే కాదు, 9వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు, దాదాపుగా 14-15 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒకసారిగా హాస్టల్ నుంచి బయటకు వచ్చేయడం, అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది జరిగిన తర్వాత అటు హాస్టల్ సిబ్బంది కానీ అంటే ఇది మిషనరీకి సంబంధించింది కావడంతో లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా గుర్తించినటువంటి పరిస్థితి లేదు. అయితే కుటుంబ సభ్యులకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధమైనటువంటి కాంటాక్ట్ లేకపోవడంతో వాళ్ళ పిల్లలు ఏమయ్యారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ని వీళ్ళు సమాచారం కోరడంతో వార్డెన్ అయితే వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు అందించారు. ఆ వివరాలు తీసుకున్నటువంటి తల్లిదండ్రులు ప్రస్తుతం మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో కేసు అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని వీళ్ళ కోసం ప్రస్తుతం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి మొత్తం Thanks for the updates, Raju. చూస్తున్నాము, విశాఖలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. హాస్టల్ నుండి తప్పించుకుని నలుగురు విద్యార్థులు కూడా పరారయ్యారు. అక్కడి నుంచి మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మిస్సింగ్ అయిన వారు 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తిక్, చరణ్ తేజ్, రఘు అనే విద్యార్థులుగా గుర్తించారు. చూస్తున్నాము, నలుగురు విద్యార్థులు కూడా పారిపోవడానికి హాస్టల్ నుంచి ప్రయత్నిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. విత్ లగేజ్తో పాటు వాళ్ళు ఆ గేట్ నుంచి లగేజ్, వాళ్ళ బ్యాగ్స్లో బట్టలు ఏవైతే పెట్టుకున్నారో ఆ బట్టలు గేట్ నుంచి బయటకు విసిరేస్తూ, అలాగే ఒక విద్యార్థికి మరొక విద్యార్థి సాయం చేస్తూ గేట్ దూకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో గేట్ కూడా ఒకరి వెనుక ఒకరు దూకుతున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సో ముందుగా ఒక విద్యార్థి గేట్ ఎక్కి అవతలి వైపు దూకగా యువతలో ఉన్న ముగ్గురు విద్యార్థులు కూడా లగేజ్ అటువైపున్న విద్యార్థికి గేట్ నుంచి అటువైపుకి విసురుతూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ముందు వాళ్ళ లగేజ్ అంతా గేట్ నుంచి అటువైపుకి విసిరి ముగ్గురు విద్యార్థులు కూడా గేట్ దూకి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేయడానికి వెళ్ళారు, ఎవరికైనా సమాచారం ఇచ్చారా లేదన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సో నలుగురు విద్యార్థులు కిరణ్ కుమార్, కార్తిక్, చరణ్ తేజ్, రఘుగా విద్యార్థులను గుర్తించారు. సో వీళ్ళు నలుగురు ఎక్కడికి వెళ్ళారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ వీళ్ళైతే ప్లాన్ చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా మనకి క్లియర్గా తెలుస్తోంది. విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. సో వాళ్ళు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని
అన్నీ కూడా ప్యాక్ చేసుకుని, బట్టలు అన్నీ కూడా ప్యాక్ చేసుకుని, సో ఒక విద్యార్థి ముందు గేట్ నుంచి అటువైపుకి దూకగా మిగతా ముగ్గురు కూడా లగేజ్ మొత్తం అటువైపుకి పాస్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం గేట్ నుంచి అవతల వైపు లగేజ్ అంతా వేసేసిన తర్వాత బ్యాగ్స్ నుంచి మిగతా ఈ ముగ్గురు విద్యార్థులు కూడా గేట్ దూకి అక్కడ నుంచి బయటికి వెళ్ళారు. ఆ విజువల్స్ కూడా మనం గేట్ దూకుతున్న విజువల్స్ చూస్తూ ఉన్నాము క్లియర్గా. రాజు ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రాజు, చూస్తున్నాం విజువల్స్, వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకుని ప్లాన్ ప్రకారమే గేట్ దూకి విత్ లగేజ్ బయటకు వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. సో ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కొన్ని తోటి విద్యార్థులకు ఏమైనా ఐడియా ఉందా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది? ఇప్పటి వరకు అయితే వాళ్ళు విద్యార్థులకు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ ఎవరు చెప్పినటువంటిది ఏది లేదు. వాళ్ళు వెళ్తున్నటువంటి విధానం కానీ స్కూల్ బ్యాగ్స్ ని ఆ గేట్లు దూకు వెళ్ళిపోతున్నటువంటి స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వాటిని బట్టి చూస్తే నలుగురు కూడా పక్కా ప్లాన్ చేసుకున్నారు. అందరూ ఒకే వయసు వాళ్ళు కావడం, అందరూ ఒకే క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు కావడంతో ప్లాన్ చేసుకుని గేట్లు దూకి మరీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా వీళ్ళ మీద పడుతున్నటువంటిది. అందులోనూ ఈ మిషనరీ హాస్టల్స్ కావడంతో లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు అటు తల్లిదండ్రులు వస్తారు తప్ప బయటికి వాళ్ళు ఎవరిని కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి అయితే లేదు. లోపల మాత్రం వాళ్ళకి స్కూల్ కానీ హాస్టల్ కానీ అన్ని ఫెసిలిటీస్ లోపలే ఉంటాయి కాబట్టి ఇంచుమించుగా చెప్పాలంటే ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఆ రోజులు వాళ్ళు దాన్ని భరించలేకే ఒక పక్క ప్లాన్ చేసుకుని ఏ విధంగా బయటకు వెళ్ళిపోతే ఉంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి స్కూల్ బ్యాగులతో వాళ్ళ బ్యాగులతో పాటుగా ఆ గేట్లు దూకి బయటకు వచ్చి విశాఖ పోలీసులు వీళ్ళ గురించి క్షుణ్ణంగా వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ట్రైన్లు ఎక్కారా, బస్సులు ఎక్కి ఎక్కడికైనా జర్నీ చేశారా, అదే విధంగా వీళ్ళు అంటే ఇప్పుడు మహారాణిపేటగా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చినా ఇది జిల్లా కోర్టు బ్యాక్ సైడ్ వస్తుంది. వాళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్ళినా, అటు జగదాంబ సెంటర్ కి వెళ్ళినా కానీ, ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్ కి వచ్చినా లేదా ఆ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినా కూడా మొత్తం సీసీ కెమెరాల్లో పాటుగా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి కెమెరాస్ లో కూడా ఇది ఐడెంటిఫై అవకాశం అయితే ఉంది. వీళ్ళ నడిచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతారు, లేదా బస్ స్టాండ్ లో అటు ఇటు తిరిగినా, రైల్వే స్టేషన్ లో తిరిగినా కూడా వీళ్ళని గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. కానీ వీళ్ళు అటు హాస్టల్ నుంచి ఎందుకు పరారయ్యారనేది మాత్రం వాళ్ళు దొరికితేనే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ కు హాస్టల్ కి సంబంధించినటువంటి వార్డెన్ కూడా వీళ్ళు వెళ్తున్న విషయం అయితే తెలియదు. వీళ్ళు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకి వాళ్ళకు మేము గుర్తించలేదు, వాళ్ళకి ఏ విధమైన విషయం తెలియదు, మేము సీసీ కెమెరాలో చూసిన తర్వాత తల్లిదండ్రులకైతే సమాచారం అందించాం. వాళ్ళు తెలుసుకుని అటు మహారాణిపేట పోలీసులకైతే ఫిర్యాదు చేసిన వెంటనే వాళ్ళు మిస్సింగ్ కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఒక విధంగా రాజు రైట్ ఏమి లేకపోయేసరికి వాళ్ళు ఈ సరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, చూస్తూ ఉన్నాము మనము కాలేజ్లో వాళ్ళు గోడ దూకుతూ వెళ్తున్న విజువల్స్, అలాగే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి వెళ్తున్న విజువల్స్. సో పోలీసులు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎప్పుడు ఏ టైంలో బయటికి వెళ్ళారు, సో ఎంతసేపు అవుతుంది, సో అక్కడ ఉన్న దగ్గరలో ఏమైనా చెక్ చేశారా? అసలు కుటుంబ సభ్యులకి ఎలా తెలిసింది వీళ్ళు బయటికి వెళ్ళిపోయారని? కాలేజ్ యాజమాన్యం ఎప్పుడు గుర్తించారు? హాస్టల్ నుంచి బయటకు విశాఖలో సెంటెన్స్లో 9వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులు స్కూల్ హాస్టల్ నుంచి లగేజ్ ప్యాక్ చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే బయటికి వెళ్ళిపోయారు. సో విజువల్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. సో వాళ్ళు 4 ప్లాన్ చేసుకుని సో ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఇంకా మనకి సమాచారం తెలియదు. సో పోలీసులు కూడా వెతికే పనిలో ఉన్నారు. బట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏవైతే విజువల్స్ ఉన్నాయో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాము. వాళ్ళు కాలేజ్ హాస్టల్ గేట్ దూకుతూ అండ్ లగేజ్ పాస్ చేసుకుంటూ ఒకరి వెనక ఒకరు గేట్ దూకి అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత 4 విద్యార్థులు కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఈరోజు ఉదయం జరిగినట్లుగా తెలుస్తోంది మనకి. 6 నుంచి 6:30 ప్రాంతంలో సీసీ కెమెరాలో మనకి రికార్డ్ అయిన టైం చూస్తూ ఉన్నాము. నిన్న ఉదయం. సో నిన్న ఉదయం 6:30 ప్రాంతంలో వాళ్ళు
గేట్ దూకి లగేజ్ మొత్తం అంతకు ముందే ప్యాక్ చేసుకుని వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే బయటకు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. సో తెలియాల్సింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేయడానికి వాళ్ళు హాస్టల్ నుంచి తప్పించుకుని పక్కా ప్లాన్ ప్రకారం అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా రైల్వే స్టేషన్స్ అలాగే బస్ స్టాండ్లలో కూడా సీసీటీవీ కెమెరాలని పరిశీలిస్తూ ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో వీళ్ళ ఆచూకీ లభ్యమయ్యే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. బట్ ఫైనల్లీ చూస్తున్నాము వాళ్ళైతే ప్లాన్ ప్రకారమే బయటకు వెళ్ళిపోయినట్లుగా, ఎవరు వాళ్ళని ఇది చేసినట్లుగా మనకు కనిపించట్లేదు. వాళ్ళకి వాళ్ళే బయటకు వెళ్ళిపోయిన విజువల్స్ అయితే మనం క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము.